అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఈమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడడం సార్. నమస్తే. నమస్తే అండి సార్. గత కొన్ని గంటల క్రితం జనసేన నాగబాబు గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఆయన కూడా ఎట్లా అన్నారంటే, గతంలో 2019 ఎన్నికల సమయంలో 6% ఓట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు అది కాస్త 24.5, అంటే దగ్గర 25 వరకు, 25% పెరిగాయి అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి అసలు నాగబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయటానికి వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు? అంటే ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప, వైఎస్ఆర్ ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప, అంటే దానికోసం ఫోకస్ చేస్తారు. మైండ్ గేమ్ ఒకటి ఎక్కువ వాడతారు అన్నమాట. ఆ మైండ్ గేమ్లో ఒక భాగమే జగన్మోహన్ రెడ్డి 175కి 175 అనేస్తున్నాడు. అది వాళ్ళ పాట. అది వాళ్ళ పాట. ఇక్కడ తెలుగుదేశం ఏంటంటే ఇంకేం లేదండి, ఎక్కడ లేని వాళ్ళు కూడా మా పార్టీలోకి చేరిపోతున్నారు. అసలు మోడీకి కూడా అసలు జబ్బలు పట్టుకుని ఊపేశాడు, నా తాలూకు సహకారం కావాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళ పాట. ఈయన తెలుగుదేశం పాట. ఈయన అంటే అసలు మేము బిర్యానీ పెట్టకుండా, మందు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉన్నారు, మాకు ఎంతో జేజేలు పలుకుతున్నారు అనేది వీళ్ళ పార్టీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ మైండ్ గేమ్. అయితే ఒకటి, జనసేన గ్రాఫ్ పెరగడం నిజం ఒకటి. రెండోది ఏంటంటే జనసేనలోకి వలసలు రావడం కూడా నిజమే. బట్ ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు అనేది తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఏంటంటే ఇక్కడ నాగబాబు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల జనసేన పార్టీలో కొంత అసంతృప్తి చోటు చేసుకుంటుంది. అవునా? డెఫినెట్గా. అంటే ఏ విధంగా సార్? ఎలాగంటే, అరే 5 సంవత్సరాలు మేము నిద్రాహారాలు మానేసుకొని పవన్ కళ్యాణ్ని అలాగా జంట అంటే తోడుగా ఉంటూ కాపాడుకున్న వాళ్ళం మనం కదా. ఏదే స్టేట్మెంట్ ఇస్తే మేము ఇవ్వాలి, ఈయనేంటి నిన్న కాక మొన్న వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనేటువంటిది లోపల అసంతృప్తి ఉంటుంది, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్కి. కనుక ఇట్లాంటి నాగబాబుకి ఏంటంటే ఇది చిన్న అంటే పైకి చెప్పపోయినా కానీ ఆ మనస్పర్ధ ఉంటుంది అంటారా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్కి ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లోకి వచ్చాడు. అర్థమైందా? ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. రాజకీయ నాయకుడి తాలూకు ప్లానింగు, ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే మాయామర్మం లేనటువంటి జీవితం పవన్ కళ్యాణ్ది. తన మనసుకి ఏమి తోస్తే అది చేస్తారన్నమాట. దానికి దీనికి తేడా ఉంటుంది కదా. అట్లాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకొని పాప స్వచ్ఛంగా ఉన్నాడు కనుక మనోహర్ కూడా బాగానే ఉన్నాడు ఇంతో కలిసి. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఆ పార్టీలో సీనియర్స్గా ఉన్న వారికి కొంత అసంతృప్తి వస్తుందన్నమాట. జనరల్గా స్టేట్మెంట్ ఎలాగిస్తారంటే అధ్యక్షులు వారు, ఎవరైతే పార్టీకి హైకమాండ్ ఉంటుందో వారు కూర్చొని ఒక జనరల్ బాడీ మీటింగ్ లాంటిది వేసుకొని ఏం మాట్లాడితే ఏమొస్తుంది ఆయన చెప్తారన్నమాట. అధ్యక్షుడు చెప్తాడు, మీరు ఈ యాంగిల్లో మాట్లాడండి, మీరు ఈ యాంగిల్లో మాట్లాడండి, మీరు ఎక్కడ కూడా తప్పుకు దొరకొద్దండి, మీరు మాట్లాడే మాటలు మాత్రం వాళ్ళకి పిన్ చేసేలాగా ఉండాలి కానీ తప్పుకు దొరకకూడదు. లీగల్గా ఎప్పుడు మనం లీగాలిటీ కాపాడుకోవాలి, చట్టబద్ధమైన న్యాయబద్ధమైన మాటలే మాట్లాడాలి అని అధ్యక్షులు వారు చెప్తారన్నమాట. అదేది కాకుండా ఎవరో ప్రెస్ వచ్చారు కదా, మైకి ముందుకు వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇంకో వ్యాఖ్య వినిపిస్తుంది, 24% నిజంగా గ్రాఫ్ పెరిగింది అంటే ఒకవేళ నాగబాబు గారి వ్యాఖ్యలే మనం నిజం అనుకున్నాం అంటే ఇప్పుడు ఎవరికి తగ్గినట్టు? అంటే టీడీపీకి గతంలో దగ్గర 49.5 దగ్గర అయింది. అదేవిధంగా వీళ్ళకి కూడా ఇది వైసీపీకి కూడా 50% ఉంది. ఇప్పుడు ఎవరి యొక్క ఓట్ల శాతం తగ్గినట్టు ఇక్కడ మీకు అసలు జనరల్గా పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా చరిత్రలో 35% ఉంటుందండి స్టాండర్డ్. కాంగ్రెస్ పార్టీకి కూడా 30 to 35% ఉంటుందండి. నెక్స్ట్
ఇప్పుడు కొంతమంది అదర్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 10% ఉంటారన్నమాట. ఓట్లు కొనుక్కోవడంతో కాంగ్రెస్ పార్టీ గెలవడం, తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగేది. ఇక్కడ అలా కాకుండా 50% వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 30% ఎప్పుడూ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఓడిపోయినప్పుడు కూడా 30% ఉంది. గెలిచిన వాళ్ళు తక్కువ మెజార్టీతో గెలిచారన్నమాట. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు అనుకుంటున్నట్టు 24% ఎక్కడి నుంచి వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఎందుకంటే అక్కడ వ్యతిరేకత రావడం వల్ల, అంటే పవన్ కళ్యాణ్ తాలూకు ప్రచారం ఎక్కువ అవడం వల్ల. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years ఉందనగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశాడు. వారాహి ఇప్పుడు 1.5 years ఉందనగా ఇప్పుడు వారాహి వెహికల్ తెచ్చేసుకున్నాడు. ఆవిర్భావ సభలు పెడుతున్నాడు. మొత్తం ఉత్తరాంధ్ర తిరిగాడు. అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇటు తెలంగాణలో కూడా ఆయన తాలూకు ప్రచారం, ఆయన తాలూకు సిద్ధాంతాలు, ఆయన ఆదర్శాలు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. వీడి జనం కొంత ప్రభావితం అయ్యారన్నమాట. అందువలన అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది బాబు. రాజకీయాల్లో ఎందుకు ఇలా చేస్తుంటారు, ఇది మైండ్ గేమ్ అనుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో నేను ఎలా చేయబోతున్నానని చెప్పడం కూడా ఓ ప్రమాదమే. ఇంకో అంశం సార్, వైసీపీకి అనుకూల వర్గం కానివ్వండి, లేకుంటే వాళ్ళ ఆ వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కానివ్వండి, కొంతమంది మీలాంటి విశ్లేషకుల నుంచి కానివ్వండి, ఒక వ్యాఖ్య వినిపిస్తుంది. ఎట్లా అంటే నిజంగా అంత గ్రాఫ్ అంటే 6% అన్నది ఒక్కసారిగా 24.5 దగ్గర 4 రెట్లు పెరిగింది. 4 రెట్లు పెరిగినప్పుడు వాళ్ళు ఒంటరిగానే పోటీ చేయొచ్చు కదా, మరి ఎందుకు బాబుతో దోస్తీ కడుతున్నారు, సైకిల్తో ఎందుకు దోస్తీ కడుతున్నారు అనేటువంటి వాక్యం వినిపిస్తుంది. అవునండి, దోస్తీ కడుతున్నారంటే వీళ్ళు అనుకున్న సీట్లు పెంచుకోవటం కోసం, లేకుంటే ఆ ఇద్దరు పొత్తులు ఖాయంగా కనిపిస్తుంది అనేటువంటి అట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు పొత్తుల్లో మేము ఖచ్చితంగా కీలక ఫ్యాక్టర్గా మారాము, మేము డెఫినెట్గా గెలుపులో కానీ దేంట్లో అయినా కానీ మేము ఒక ప్రభావం చూపిస్తాం అనేటువంటి స్థాయిలో నాగబాబు గారు మాట్లాడారు. సో కాబట్టి ఎక్కువ సీట్లు మాకు ఇవ్వాలి అనేది ఇండైరెక్ట్ గా అడుగుతుంది జనసేన. అదే నాగబాబు గారు నాగబాబు గారి మాటల్లో ఏమవుతుందంటే, అక్కడ తెలుగుదేశం నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నటువంటి ఆ సెన్స్ కనిపిస్తుందండి. కనిపిస్తుంటే ఇక్కడ మీ ఇన్ని సీట్లకి అంటే జనసేన పార్టీ ఇలా ప్రభావితం అయిందంటే అవతల పాటు జాగ్రత్త పడతాడు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడేసే ప్రయత్నం జాగ్రత్త పడతారు కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండరని చెప్పాడు, జాగ్రత్తగా ఉంటాడు. అలా కాకుండా మా పర్సంటేజ్ పెరిగిందంటే ఏమిటి, అక్కడ పర్సంటేజ్ తగ్గింది కదా, 50%కి తగ్గినట్టే కదా మాకు. మరి అంటే రాజకీయాల్లో ఎలాంటి ఉప్పందించడం ద్వారా అంటే వీళ్ళని నష్టపోతారు. ఒక్కోసారి నా దగ్గర 4 బలిస్టులు ఉన్నారంటే వాడు 10 మందిని పెట్టుకుంటాడు. నా దగ్గర 4 బౌన్సర్లు ఉన్నారు రెడీ యుద్ధానికంటే, వాడు డబ్బు ఉంది, వాడు 10 మంది బౌన్సర్లు ఉండి అక్కడి నుంచే షూట్ చేసి పారేస్తారు వెళ్ళి. అందువలన ఇట్లాంటి ఉప్పందించడం కూడా ఒక్కోసారి ప్రమాదంగా ఉంటుంది. ఉంచాల్సిన అంశాలు అంటారు, ప్రమాదం ఉంటుందండి. ముందు రాజకీయ వ్యూహం ఇది ఇప్పుడు చెప్పకూడదు. మీరేమనుకుంటున్నారు వాడు తెలియకూడదు. మీరు ఏమనుకుంటున్నారు తెలియకూడదు అన్నమాట. మీకు అలెగ్జాండర్కి పురుషోత్తముడు ఒక మాట అన్నాడు అన్నమాట, కమాన్ చంపన్నాడు అంతే, చంపలేరు. అలాగే బ్రిటిష్ వాడికి టంగుటూరి ప్రకాశం పంతులు అది అక్కడ కొట్టదు ఎక్కడ కొట్ట అన్నాడు. అంటే ఊహించని పరిణామాలు ఉండాలి. అందువలన అదేం కాకుండా ముందుగా మా తాలూకు ఐడియాలు ఇది, మా తాలూకు సిబ్బంది ఇది, మా తాలూకు మెజార్టీ ఇది, మాకు ఇంతమంది బలంగా ఉన్నారు, ఇవన్నీ చెప్పుకోవడం మాత్రం ఇంత శాతం మాకు ఇంత శాతం ఆదరణ పెరిగింది, మా ఓటింగ్ కూడా పెరిగిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అంటే సీట్లు కూడా గట్టిగానే, ఒకవేళ పొత్తు ఉంటే మాత్రం సీట్లు కూడా గట్టిగానే ఇవ్వాల్సిన పరిస్థితి. సీట్లు తీసుకొని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని చూసామండి, వాళ్ళు వచ్చి 40 సీట్లు ఉంటే కానీ కుదరదు అనేవారు అన్నమాట. తెలుగుదేశం పార్టీతో 40 సీట్లు ఎందుకంటే వాళ్ళకి, తీరా 40 సీట్లు ఇస్తే 1 సీటే గెలిచేవారు. అంటే 39 సీట్లు
పనికొచ్చే వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టు కదా ఓకే. మీ చేతుల్లో పడి. అందువల్ల మీకు క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కూడా సరైన పద్ధతుల్లో ఉండాలి. క్యాలిక్యులేషన్ సరైన పద్ధతులు లేకుండా మా పర్సంటేజ్ ఆఫ్ ఫోర్స్ మనుషులు పెరిగారు కనుక మాకు 40 సీట్లు ఇస్తే కానీ లాభం లేదు, 50 సీట్లు ఇస్తే కానీ లాభం లేదు అంటే సీట్లు తీసుకో. ఎక్కువ సీట్లు ఆశిస్తున్నామన్న సంకేతం పంపించడానికే నాగబాబు గారితో అలా అదే ఉద్దేశం మాటలు కూడా అండి. వినిపిస్తుంది. అంటే ఏమనుకుంటారు తెలిసిన ఇక్కడ సీట్లు తీసుకోవడంలో ప్రమాదం ఒకటి ఉంది. ఒక సీట్ని కొన్ని కోట్లకు అమ్ముకుంటారు జనరల్గా ఓకే. ప్రజలు అనుకునేది అది. ఒక సీటు మంచి సీటు ఇప్పుడు విశాఖపట్నంలో సీట్ ఇవ్వాలండి, మామూలు సీట్ ఎందుకు ఇస్తాడు? ఓకే. వాళ్ళ 10 కోట్లు 2 కోట్లు ఇస్తారన్నమాట. అంటే ఏమిటి 50 సీట్లకి 50 బదులు లెక్కేసుకోండి, ఇక్కడ వచ్చేసింది 500 కోట్లు. ఇదే విషయంలోనూ చిరంజీవి కూడా ఒంటికి మరకంటింది. అర్థమైందా? ఒక్కొక్క సీటుకి ప్రజారాజ్యం పార్టీ ఒక్కొక్క సీట్లో అల్లు అరవింద్ ఇన్ని కోట్లు వసూలు చేసుకున్నాడని చెప్పడం వలన కొంత అపశృతి. అందులో వీళ్ళు కూడా నిజంగా అసలు అట్లా వసూలు చేసి ఉంటారంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నా సీట్ కావాలండి, నా ముఖం తెలీదు, నా సీట్ ఎందుకు ఇస్తాడు? తర్వాత ఇంకోటి అడుగుతారనమాట, ఎంత ఖర్చు పెట్టగలవు అంటాడు. ఎవరికైనా అదే పద్ధతి. ఎంత ఖర్చు పెట్టగలంటే నేను 10 కోట్లు ఖర్చు పెడతానండి. 10 కోట్ల 20 కోట్లు ఖర్చు పెడితే మరా 20 కోట్లు ఆడ ఖర్చు పెట్టడానికి ఇచ్చినోడు 5 కోట్లు పార్టీకి ఇవ్వలేడా? పార్టీ ఫండ్ ఇవ్వలేడా? ఈ దిశగా కూడా ఆలోచిస్తారన్నమాట. గనక అంటే ఏదైనా సరే వీళ్ళు అంటే ఎవరైతే పార్టీలో ఉండి ఖర్చు సుఖాలన్నీ ఆలోచించి బాధలు పడుతున్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కానీ నేను పైనే ఉంటానని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తే అది బాగుంటుంది. కానీ ఈ పర్సంటేజ్ వల్ల నూతన ఉత్సాహం కూడా ఇంకా పార్టీ శ్రేణులు ఇంకా బలం పెరిగింది. ఈ వ్యాఖ్యలు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యల ద్వారా ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహంతో కూడా పనిచేస్తారు పార్టీ శ్రేణి వాళ్ళ శ్రేణులంతా కూడా పనిచేస్తారంటే సరైన వ్యక్తి చెప్పాలండి. ఏమైనా పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా, ఎస్ నా పొజిషన్ ఇది, ఇంతవరకు వచ్చాను నేను, నాకున్న బలం ఇది, నాకున్న బలం ఇది అని చెప్తే బాగుంటుంది అంటాను. నా ఉద్దేశం అది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మచ్.